విజయనగరంలో పెద్ద ఎత్తున పేకాట రాయుళ్లు అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతకు చెందిన సుజాత కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం పోలీసులు సోదాలు చేశారు. పేకాట నిర్వహిస్తున్న పూసపాటి రేఖకు చెందిన కాకర్లపూడి కృష్ణమూర్తి రాజుతో పాటు మరో 41 మంది జోదగాళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 లక్షల నగదుతో పాటు 49 సెల్ ఫోన్లు, 2 కార్లు, 2 బైక్లను స్వాధీనం చేశారు. పేకాటతో పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఇప్పటికే 14 మందిపై గ్యాంబ్లింగ్ కేసులు ఉన్నాయని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. కన్వెన్షన్ హాల్ నిర్వాహకుల పాత్రపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సుజాత కన్వెన్షన్ హాల్ మీద రేడ్ చేయడం జరిగింది. టాప్ ఫ్లోర్ మీద 42 మంది గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఆ 42 మంది దగ్గర 17,34,190 రూపీస్ క్యాష్ సేజ్ చేయడం జరిగింది. ఈ 17,34,000 క్యాష్ తో పాటు 49 సెల్ ఫోన్స్, 2 కార్స్, 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ విజయనగరం జిల్లా, అదేవిధంగా మన చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ కాకర్లపూడి కృష్ణమూర్తి రాజు, పూసపాటి రేగ మండలం సంబంధించే అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. 42 మందిలో విజయనగరం జిల్లా సంబంధించి 15 మెంబర్స్, శ్రీకాకుళం నుంచి 6 మెంబర్స్, విశాఖపట్నం నుంచి 9, అనకాపల్లి 11, పర్వతీపురం అన్నేం ఒకడు. 42 మందిలో 14 మెంబర్స్ మీద, 14 మంది మీద ఇంతకు ముందు కూడా గ్యాంబ్లింగ్ కేసులు ఉన్నాయి. సో అందరూ కూడా హ్యాబిచువల్ గ్యాంబ్లర్స్. సో ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ దాని మీద నిన్న రేడ్ చేసి 42 మెంబర్స్ ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 17,34,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ విజయనగరం జిల్లాలో ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. సో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దేర్ నాలెడ్జ్, విత్ దేర్ పార్టిసిపేషన్, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.